హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. ఈరోజు మనం తీసుకుపోయే టేస్టీ స్నాక్ ఐటెం వచ్చేసి గోబీ 65 అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూస్తాము. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేస్తాము. ముందుగా వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మసలనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి ఒక 80% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కేవలం కాలీఫ్లవర్ ముక్కల్ని మాత్రమే వేరే బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ బేసన్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేగాక కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. లేకపోతే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు టర్న్ చేస్తూ కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వేగాక వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.